ఈ అమ్మాయి తన బిడ్డను తీసుకుని బజారులో వెళుతూ ఉంటుంది. ఇంతలో ఎవరో ఈమెను గుద్దుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈమె తన బిడ్డను చూడగా అప్పటికే ఎవరో బిడ్డను ఎత్తుకుపోతారు. కాని ఆశ్చర్యంగా భర్త ఈమెను ఏమీ అనకుండా బాధపడొద్దని ఓదార్చుతాడు. అలాగే ఎలా అయినా సరే మన బిడ్డను వెతికి పట్టుకుందామని అంటాడు. అలా 9 నెలలు గడిచేసరికి ఈ అమ్మాయికి మరొక మగపిల్లాడు పుడతాడు. అయితే గతంలో లాగా మళ్లీ బిడ్డను కోల్పోకూడదని వెంటనే భర్తకు ఫోన్ చేసి బిడ్డ దగ్గర ఉండటానికి త్వరగా రమ్మని పిలుస్తుంది. అయితే ఫోన్ మాట్లాడి వెనక్కి చూడగా రెండవ బిడ్డను కూడా ఎవరో ఎత్తుకుపోతారు. మళ్లీ సంవత్సరం గడిచాక ఈమెకి ఈసారి 2 కవల పిల్లలు పుడతారు. కాని పిల్లల పుట్టిన రోజున మళ్లీ ఎవరో ఈ కవల పిల్లలను కూడా కిడ్నాప్ చేసి తీసుకుపోతారు. అయితే మళ్లీ బిడ్డలను కోల్పోవడం ఈ అమ్మాయి తట్టుకోలేకపోతుంది. కాని స్థానికులు కూడా బిడ్డలను చూసుకోవడం చేతకావట్లేదని ఈ అమ్మాయినే నిందిస్తారు. కాని భర్త మాత్రం తన భార్యకు సపోర్టుగా ఉండి అందరినీ తన భార్యను ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపోమని తిడతాడు. అలాగే వీరిద్దరూ బిడ్డలను కోల్పోయిన బాధ నుండి తప్పించుకోవడానికి 5వ బిడ్డకు జన్మనిస్తారు. కాని 5వ బిడ్డని కూడా ఎవరో అర్ధరాత్రి సమయంలో ఎత్తుకుపోతారు. ఇది చూసి ఈ అమ్మాయి భర్త దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు భర్త ఈమెను జాగ్రత్తగా తీసుకెళ్లి పడుకోపెడతాడు. అలాగే ఏది ఏమైనా సరే 5వ బిడ్డను వదులుకునే ప్రసక్తే లేదని, మన బిడ్డను వెతికి తీసుకువస్తానని మాట ఇస్తాడు. అయితే ఈ అమ్మాయికి భర్త ప్రవర్తన మీద అనుమానం వస్తుంది. అందుకని చాటుగా తన గది నుండి భర్త దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో ఈమె ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకుంటుంది. అదేంటంటే భర్త ఈమెకి పుట్టిన బిడ్డలందరినీ ఎత్తుకుపోయి తన ప్రియురాలికి బహుమతిగా ఇచ్చేస్తున్నాడు. దీనితో ఈమె భర్తను వదిలేసి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. అందుకని తన స్నేహితుడికి ఫోన్ చేసి జరిగినది అంతా చెప్పి తాను ఎక్కడికైనా వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేయమని చెప్తుంది. అయితే తన బండారం బయటపడిందని భర్తకు తెలియదు. అందుకని ఇతడు భార్య దగ్గరికి వచ్చి మన బిడ్డలను పనిమనిషి ఎత్తుకుపోతుందంటూ అబద్ధం చెప్తాడు. కాని ఇదంతా చేస్తుంది ఇతడే అని భార్యకు తెలుసు. ఆ తర్వాత ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్లగా ఈమె మళ్లీ గర్భం దాల్చిందని చెప్తారు. అప్పుడు ఈమె డాక్టర్ దగ్గర నుండి బయటకు రాగా భర్త ప్రియురాలు ఈసారి నాకు మగబిడ్డ కావాలి, ఒకవేళ అది మగబిడ్డకు జన్మ ఇవ్వకపోతే స్కానింగ్ చేపించి ఆడబిడ్డ అయితే కడుపులోనే బిడ్డను చంపేయమని చెప్తుంది. అప్పుడు భర్త ఏమీ తెలియనట్లు భార్య దగ్గరకు వచ్చి ఒకసారి స్కానింగ్ చేపిద్దామని, లేదంటే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం అని చెప్తాడు. కాని ఈ అమ్మాయి మాత్రం ఇతడి మాటలు పట్టించుకోకుండా హాస్పిటల్ నుండి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు అతడి ప్రియురాలు ఈమె వెనకాలే వచ్చి ఈ అమ్మాయి చేతిని పట్టుకుంటుంది. అలాగే ఈ చెడ్డ అమ్మాయి నీకు ఆడబిడ్డను పుట్టనివ్వను అంటూ ఈమెను ఒక్కసారిగా కిందపడేసి ఈమె కూడా జారి పడిపోతుంది. ఇంతలో భర్త వెంటనే బయటకు వచ్చి కింద పడిపోయిన తన భార్యను వదిలేసి తన ప్రేయసిని ఎత్తుకుని అక్కడి నుండి తీసుకువెళ్లిపోతాడు. అయితే కింద పడిపోవడం వల్ల ఈ అమ్మాయి తన గర్భాన్ని కోల్పోతుంది. అలాగే ఈమెకు మెలకువ వచ్చేసరికి తన ఇంట్లో ఉంటుంది. కాని అప్పటికే ఈమె తన గర్భాన్ని కోల్పోయింది. అయితే భర్త మాత్రం ఇంకా ప్రేమ ఉన్నట్లుగానే ఈమెతో నటిస్తూ ఉంటాడు. అలాగే మనం మరొక మగ బిడ్డకు ప్రయత్నిద్దామని తన భార్య బట్టలు తీస్తూ ఉంటాడు. అప్పుడు ఈమెకు కోపం వచ్చి ఇతడిని చెంపపై కొడుతుంది. అలాగే ఈమెకు వాంతు వస్తున్నట్లు అనిపించి వెంటనే